హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హిందూ మతంలో ఉన్న వారిని బలవంతంగానో మభ్యపెట్టో ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు, రైట్ వింగ్ సంస్థలు తరచూ వివాదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది. సుమారు 190 మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు. హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాసు జిల్లాలో 35 కుటుంబాలకు చెందిన 190 మంది హిందూ మతాన్ని స్వీకరించారు. అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగొచ్చారు. తమ పూర్వీకులు హిందువులని, వారు మతం మారారని చెప్పారు. అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని, ఈ రోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు. క్షేత్రమైన నెమవార్లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది. ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు. అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు. ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ, మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది. ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది. అందుకే అంతరం తిరిగొచ్చామని చెప్పారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు 55 మంది యువకులు, 50 మంది మహిళలు ఉన్నారు. ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు. వీరంతా ప్రాథమికంగా రత్లాం జిల్లాలోని అంబా గ్రామ నివాసితులు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నేళ్లు తమ కులదేవతను పూజించారట. అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయంలోనే జరిగేవట. ఇదిలా ఉంటే ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో మత ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతోందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. పలుమార్లు ఇతర మతాలకు చెందిన వారు ప్రచారం చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల తాను తిరుమలలో మత ప్రచారం చేశారని ఓ వ్యక్తి 17 నిమిషాల నిడివి గల వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. సదరు వ్యక్తి తనను హైదరాబాద్కు చెందిన సుధీర్గా పరిచయం చేసుకున్నాడు. తిరుమలలో భద్రతను ఎద్దవ చేశాడు. బ్రహ్మోత్సవాల సమయంలో 5,000 మంది పోలీసు భద్రతలోనూ తాను మత ప్రచారం చేశారని చెప్పాడు. వెంకన్న భక్తులు మోసపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతను అలిపిరి నుంచి ఆలయం వరకు ప్రచారం సాగింది. తిరుమలేశ్వరిపైన సుధీర్ వ్యాఖ్యలపైన భక్తులు మండిపడుతున్నారు. అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తిరుమలేశ్వరి వద్ద ఇంత అపచారం జరుగుతున్నా, యథేచ్ఛగా మత ప్రచారం సాగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.